Hi friends, I would like to pass the most important, very important message to the society. What is that? That is, bad writing shows incomplete education. I repeat, bad writing shows incomplete education. అంటే చేతి రాత సరిగా లేకపోవడం అనేది అసంపూర్తి విద్య అని అర్థం. తెలుగులో కూడా చెప్తారు కదా, చేతి రాత మార్చుకో నీ తలరాత మార్చుకో అని చెప్తారు కదా. సో చేతి రాత మారడం ద్వారా తలరాత మారుతుంది, తప్పనిసరిగా మారుతుంది. సో బ్యాడ్ రైటింగ్ షోస్ ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్. బ్యాడ్ రైటింగ్ ఎందుకు వస్తుంది? మోటార్ స్కిల్స్ సరిగా వాడకపోవడం వల్ల. మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? మోటార్ స్కిల్స్ రెండు రకాలు. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే లెగ్స్ సరిగా వాడడం, హ్యాండ్స్ సరిగా వాడడం, బాడీని చక్కగా వాడడాన్ని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఫింగర్స్ని, చేతి యొక్క వేళ్ళని చక్కగా వాడడాన్ని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. ఏ పిల్లలైతే ఎవరైతే గారాబంతో అతి గారాబంతో పెరుగుతారో, ముఖ్యంగా తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా తల్లి మరియు గ్రాండ్ పేరెంట్స్, సో వాళ్ళకి సంరక్షణలో పెరిగేటువంటి పిల్లలు గారాబంతోనూ అతి గారాబంతోనూ వాళ్ళు ఎదగడం వల్ల వాళ్ళ యొక్క ఫింగర్స్, చేతి యొక్క వేళ్లను సరిగా వాడలేక, పెన్సిల్ని సరిగా పట్టుకోలేక, పెన్నును సరిగా పట్టుకోలేక, హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండట్లేదు, దస్తూరి సరిగా ఉండట్లేదు. ఓకే, ప్రైమరీ క్లాసుల్లో ఎలాగోలాగో మేనేజ్ అవుతుంది, కానీ 5వ తరగతి 6వ తరగతి నుంచి, ముఖ్యంగా 6వ తరగతి నుంచి చాలా మ్యాటర్ రాయాల్సి వస్తుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సో రైటింగ్ చెత్తగా ఉంటుంది. ఎవరైతే ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ లేకుండా ఉంటున్నాయో వాళ్ళ కారణం ఏంటంటే గారాబం, అతి గారాబం. ఈ అతి గారాబం వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ ఉండట్లేదు, రైటింగ్ చెత్తగా ఉంటుంది, పెన్ను సరిగా పట్టుకోలేకపోతున్నారు, పెన్సిల్ సరిగా పట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకి దస్తూరి చాలా లోగా ఉంటుంది, వాళ్ళ మార్క్స్ తగ్గిపోతున్నాయి. సో ఐ విష్ యు గాట్ ద మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ give good coaching and training to your children and grandchildren for fine motor skills for their promising life, wonderful life, to reach great heights in life. Thank you very much.